మా ఇది వరకు కూడా పెట్టేవాళ్ళండి. ఊరంతా ఒక దీపం పెట్టేవాళ్ళు, ఊరంతా కలిపి. మనం దీపావళి చేసుకుంటాం. ఎందుకు అసలు దీపావళి రోజున దీపాలు పెట్టాలని ఈ స్టోరీలు వదిలేయండి, సత్యభామ ఇవన్నీ వదిలేసేయండి, నేను వాటి గురించి నేను మాట్లాడలేదు. దీపాలు ఎందుకు, ఇల్లన్న దీపాలు పెట్టాలి, ఎందుకు పెట్టేవాళ్ళు, ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా అండి? మనకి ప్రతి నెల వచ్చే అమావాస్య కన్నా దీపావళి అమావాస్య చీకటిపైన అమావాస్య, బాగా చీకటైనది అసలు. ఎంత అంటే ఇంకా మనకి డిస్టెన్స్. ఎందుకంటే ఇది నేను చిన్నప్పుడు విన్నాను, ఇది నేను ఎక్కడో కాదు, మా నాయనమ్మ, మా అందరూ వ్యవసాయమే కదా, పొలాలకు వెళ్తారు కదా, మా దీపావళి అమావాస్య పాలేరులో పడుకుంటే కళ్ళు కనబడవరా, ఇప్పుడు ఎందుకురా పెడుతున్నావు దీపావళి అమావాస్య, నువ్వు పట్టుకెళ్ళిన దీపం ఏం కనబడుతుందిరా, ఏ దీపం పట్టుకెళ్ళినా అది కనబడదు, నీ కాళ్ళు నీ కిందే కనబడుతుంది తప్ప చుట్టూ వెళ్ళదు, అంత చీకటిగా ఉంటుంది. ఈ రోజే నువ్వు చేస్తున్నావేంటి, చేయొద్దు. లేకపోతే ఎక్కడైనా వెళ్తుంటే వద్దు దీపావళి అమావాస్య కదా, ఈ రోజు ఎందుకు, ఈ రాత్రి ఎందుకు, రేపు పెట్టుకో అని అనేవాళ్ళు. ఆ దీపావళి అమావాస్య రోజున ఎందుకు దీపావళి అమావాస్య రోజున అంటే అంత చీకటిగా ఉంటది అని. అప్పుడంటే కరెంట్ లైలే, మా ఊర్లో అయితే చిన్నప్పుడు అసలు కరెంటే లేదు. నేను 7th క్లాస్కి వచ్చే కరెంట్ వచ్చింది అనుకోండి. ఆ చీకటి నాకు తెలుసు. అది అంటే మేము చిన్నప్పుడు మేము ఆడుకుంటాము అట్లా. ఇది అంటే అమావాస్య ఆడకండి, అమావాస్య అంటే ఏంటి, రాత్రులు ఆడతానంటారు, చీకటిగా ఉంటుంది, ఎక్కువ చీకటిగా ఉన్నప్పుడు తొందరగా పడుకోవాలి అనేవాళ్ళు. అంటే ఆవిడ ఎంత చక్కగా చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంతే కదా, చీకటి చాలా డార్క్ గా ఉన్నప్పుడు మనకి మెలటోనిన్ బాగా రిలీజ్ అవుతుంది, డార్కెస్ట్ అనమాట అండి, డార్కెస్ట్ దీపావళి మనకి. అందుకని ప్రతి ఇంటికి దీపాలు పెట్టాలి. ఎందుకు పెట్టాలి, అప్పుడు నడిచేవాళ్ళు అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు, నడుచుకుంటా వచ్చి ఏ ఊర్లోనే ఎక్కడో సత్రం ఉండేది, పడుకునేవాళ్ళు, అక్కడ ఏదైనా వండి పెడితే తినేవాళ్ళు. కాబట్టి ఈ అమావాస్య రోజున మాత్రం దీపాలు పెట్టి, దీపావళి అమావాస్య రోజున ఒక దీపం 2 దీపాలు పెట్టుకునే కన్నా అమావాస్య రోజున కనపడవు కాబట్టి ప్రతి ఇంటికి ఎక్కువ దీపాలు పెట్టేవాళ్ళు. అది కారణం అంటే ఇక్కడ పుణ్యం అదంతా పక్కన పెట్టేద్దాం, రీజన్ అది. ఇది దీని మీద నేను చాలా చాలా మాట్లాడాను. నేను ఇప్పుడు కాదు, నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే ఇవి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, అమ్మమ్మల వాళ్ళు ఉంటాడు. నేను అటువైపు ఇటువైపు అంటే ఉమ్మడి కుటుంబం అనమాట. ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు వాళ్ళు 8 మంది. సో అసలు పెద్ద ఇది. ఇప్పుడు కూడా మేమే 100 మంది ఉన్నాం కజిన్స్. ఇప్పుడు ఈ రోజు కూడా మేమే 100 మంది ఉన్నాం. అంటే మనకి అప్పుడు మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట, వాళ్ళు చేసే ప్రతి ఇది, ఇంటి ముందు ముగ్గు ఎందుకు చుక్కల ముగ్గు పెట్టరు, ఎందుకు గీత పెడుతున్నారు, కొంచెం నేను ఇట్లాంటివన్నీ ఎక్కువ. వాళ్ళు కూడా ఓపికగా, మా నాయనమ్మ చాలా ఓపికగా, ఆవిడ ఏం పెద్ద చదువుకోలేదు, అప్పుడు ఏదో 5వ తరగతి చదువుకుంది, అదే పెద్ద చదువు అని చెప్పేవారు ఆవిడ. అయితే దీపాలు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలిగించాను, కొంతసేపు ఏదో గాలి వచ్చి ఆగిపోయింది, అయితే ఆయిల్ అయిపోతుంది, మళ్ళీ వెలిగించాలా లేదా? వెలిగించండి. ఇప్పుడు మీకు అపశకనం ఏమీ కాదు, ఏమీ. అదేదో పాత సినిమాలు చూడండి, ఎవరైనా పోయారని కానీ దండం పెట్టుకుంటే దీపం ఆరిపోతుంది. అది డైరెక్షన్ అనమాట, ఆ స్టోరీని మీకు చెప్పడానికి. అది అక్కడ చనిపోయాడు అదంతా చూపించకుండా ఇక్కడ దీపం ఆరిపోవడం చెప్పారు. దీపం ఆరిపోయింది అంటే ఏంటి, శ్వాస ఆగిపోయింది అని చెప్పి, అది అంతే. శ్వాస ఆగిపోయింది, పోయాడు అనేది మనకు అర్థమైపోతుంది, వాడు చూపించడు ఏమి. దస్ ఒక డైరెక్షన్ లో మనకు అర్థం అవ్వడానికి అలాంటివన్నీ పెట్టి దీపం ఆరిపోతే అక్కడ చూపించింది ఏంటి, ప్రాణం పోయింది అనేది దీపం రూపంలో మనకు ఒక సినిమాలోనో ఒక కథలాగానో చూపించారు. అంతేగాని ఇక్కడ దీపం ఆరిపోతే ప్రాణాలు పోతే ఇప్పటికి చాలా ప్రాణాలు పోవాలి మనకి. ఇప్పుడు మన ఇంట్లో అన్ని జరుగుతూనే ఉంటాయి కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది. నేను హిమాలయన్ ఆ రేంజ్ లో అక్కడ ఉన్నప్పుడు నాకు తెలిసి అంతకన్నా స్పిరిచువాలిటీ వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళకి 100, 150 ఉన్నాయో ఎంత ఉన్నాయో. నేను ఒక 2-3 నేను చూసినప్పుడు వాళ్ళకి 150 అని, లోకల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా 150 అని చెప్తారు, కానీ వాళ్ళ వయసు అది తెలియదు. అయితే ఒట్టి నీళ్లతోనే వెలిగించాను వాళ్ళని నేను చూసాను. నీళ్లు పోసి ఊరికే ఇలా నీళ్లు పోసి ఊరికే ఏదో ఆకులు అలాంటివి కూడా తీసుకొచ్చి వెలిగించిన వాళ్ళని చూసాను. తర్వాత అక్కడ వెలిగిస్తారు, ఒక్కొక్కసారి ఆరిపోతాయి. మాకు ఒక గురువు గారు ఉండేవారు అక్కడ, చాలా సార్లు ఇట్లా ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు మనకు కూడా అలా ఉంటాయి, దీపం ఆరిపోయింది ఏంటి అని ఏదో ఎక్కడో ఒక, అంటే విని మనం అలా పెరిగాం కదా అన్నప్పుడు అని అడిగేవారు. ఆ దీపం ఎంతసేపు ఉంటది, అది దాంట్లో నూనె ఉన్నంతసేపు ఉంటది, దాంట్లో ఒత్తున్నంతసేపు ఉంటది, నీ దీపం వెలిగించు, దాని సంగతి నీకెందుకు అనేవాళ్ళు. మనలో ఉన్న దీపాన్ని వెలిగించి, మన జ్యోతిని వెలిగించి, మన ఆరోగ్యాన్ని కానీ మన ఆలోచనలు, ఆధ్యాత్మికత
నేను అని చెప్పాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే. ఆరోగ్యం. ఇక్కడ ముక్కుతూ మూలుగుతూ నేను అమ్మవారికి పూజ చేస్తా, నేను చాలా స్పిరిచువల్ అండి. ఏంటి అది? ఏం స్పిరిచువల్? నువ్వేం మెడిటేషన్ చేస్తున్నావు? ఇది ఇంకొకటి, కొంతమంది ఏం చెప్తారంటే అన్నీ ఉంటాయి, మైగ్రేన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇంకా అన్ని రోగాలు ఉంటాయి, వాటి గురించి ఏం మాట్లాడకూడదు. మెడిటేషన్ చేస్తాం మేము, మళ్ళీ వాళ్ళే మెడిటేషన్ నేర్పిస్తారు వేరే వాళ్ళకి. నువ్వు నేర్పిస్తున్నావు, మరి ఇన్ని చేస్తున్నప్పుడు నీకు ఎందుకున్నాయి? నీకు ఇది కర్మ, ఈ కర్మ నేను అనుభవించాల్సిందే. ఈ కర్మని అంటే ఈ బాడీ బాధపడి నేను పట్టించుకోను, ఇది నాకు సంబంధం లేదు, నేను నా శరీరాన్ని కాదు, దీన్ని నేను వదిలేశాను, నేను ఓన్లీ భగవంతుడితోనే ఉన్నాను అని చెప్తారు. అది ఎంత తప్పో తెలుసా అండి. రమణ మహర్షి గురించి కూడా, రమణ మహర్షి ఎప్పుడు అలా చెప్పలేదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక యాక్సెప్ట్ చేస్తాం మనం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి ఖచ్చితంగా నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. నీ శరీరం సరిగా లేకపోతే నువ్వు ఇంక ఏమి ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఓ 5 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకోలేవు, ఒక 2-3 నిమిషాలు అలా స్పైన్ సరిగ్గా పెట్టలేవు, నీ వెన్నెముక నిటారుగా పెట్టకపోతే నీకు అసలు సుషుమ్నా నాడి ఎట్లా పోతుంది పైకి? నేనేమంటున్నానంటే మనం సరిగ్గా ఎన్ని పద్ధతులు పాటించుకుంటే నీకు 80-90 వచ్చినా కూడా నువ్వు 10 నిమిషాలు కూర్చోగలుగుతావు. మైండ్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్తాను నేను. ఫస్ట్ మైండ్ దగ్గరికి వెళ్ళకండి, మీరు కింద నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతారండి. ఫస్ట్ మీ అలవాటులు, ఒక క్రమశిక్షణ నేర్చుకోండి, నియమాలు నేర్చుకోండి. నియమ అంటే శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వరి ప్రణదాన అని అంటాడు. అంటే శౌచ అంటాడు, శౌచ అంటే శుభ్రంగా ఉండడం, శౌచాలయం కూడా శౌచాలయం. శౌచం అంటే క్లీన్ గా అంటే ఓ స్నానాలు చేసేసి వేసేసుకుని పట్టు వస్త్రాలు వేసేసుకుని అది కాదు, నీట్ గా. మళ్ళీ నువ్వు శౌచంగా ఉండాలి అని అంటే నువ్వేం చేయమని చెప్పాడు? షట్క్రియాలు చెప్పాడు. నేతి దౌతి వస్తి బస్తి అని చెప్పాడు. నేతి నీ ముక్కు శ్వాస, నువ్వు మైండ్ దగ్గరికి వెళ్ళకు, నీ ముక్కుని శ్వాసనాళాలు క్లీన్ చేసుకో, తర్వాత నీ పొట్ట క్లీన్ చేసుకో, తర్వాత నీ రెక్టం నీ దౌతి క్లీన్ చేసుకో, నీ తర్వాత నీ బ్రెయిన్ క్లీన్ చేసుకో, బ్రెయిన్ వాష్ అని కూడా చెప్తాం. క్రియలు ఇచ్చేసాడు, సింపుల్ గా చేసుకో, అప్పుడే సంతోషం ఉంటది. సంతోషం, నీకు శౌచం లేని సంతోషం లేదు. నీట్నెస్ ఉండాలి నీకు ఎప్పుడైతే నువ్వు నీకు శౌచ అంటే నీకు క్లీన్నెస్ ఉందో, నువ్వు క్లీన్ చేసుకున్నావో ఆటోమేటిక్ గా సంతోషం వచ్చేస్తుంది. నువ్వు దాని గురించి ఏం ప్రయత్నం చేయదు, సంతోషం అనేది నీ సహజ గుణం. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? తపస్సు చేయగలుగుతావు. తపస్సు అంటే సాధన అంటే ఏంటి? మళ్ళీ దాన్ని కూర్చున్నలా కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. నువ్వు ఏదైతే ఒక సంకల్పం తీసుకున్నావో, ఇది అవ్వాలి, ఇది చేయాలి అని ఉందో, అది ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తావో చూడండి, అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే 50 సంవత్సరాలు పట్టొచ్చు, పట్టు వదలకుండా అదే ధ్యాసతో దాని మీదే కూర్చుని ఒకటి చేస్తావు చూడండి, దీన్నే ధ్యానం అంటారు. ఏ పని లేకుండా కళ్ళు మూసుకుని కూర్చోడానికి ధ్యానం అనరు. ధ్యానం అంటే కరెక్ట్ గా చెప్పాలి అని అంటే, ప్రతి ఒక్కడికి ఈ లైఫ్, ఈ జీవితం, ఈ శరీరంతో మనం వచ్చాం, ప్రతి ఒక్కడికి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఆయన మంచి కెమెరామెన్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే మీరు ఇంకా మంచి దాంట్లోకి స్థితిలోకి వెళ్ళాలనుకో, ప్రెజెంట్ చేయాలని అనుకుంటారు, ఇంకా ఏదో ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉంటది. ఆ సంకల్పం చేసేటప్పుడు పక్కాన్ని కొట్టేసి, పక్కాన్ని చేసి, వాడిని తొక్కి నాశనం చేసి, వాడిని ఏదో చేసి, మెంటల్ గా ఫిజికల్ గా చెప్పే కూడా మెంటల్ గా చేసి, ఇలాంటి చాలా పనులు చేసేస్తా ఉంటారు. ఇవన్నీ ధర్మం కాదు, ఇవన్నీ న్యాయం కాదు. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే, నీకు కరెక్ట్ గా బుద్ధి ఆరోగ్యం ఉంటే చాలు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఈ ముందుకెళ్లే జర్నీ ఉంటది. ఈ జర్నీ ఎంత అనేది, సంకల్పం అనేది మీరు అనుకున్నది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటని పెట్టుకుంటారు, కానీ అయిపోయిందని కానీ రిలాక్స్ అని కూర్చోరు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా బాగా రావాలనుకుంటారు, లేకపోతే ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంకా బాగా చేయాలనుకుంటారు, ఏదో ఉంటది నెక్స్ట్. ఈ ప్రయత్నం ఉంది చూడండి, దట్స్ ద మెడిటేషన్, అది ధ్యానం. అంటే నువ్వు సాధించావా, నువ్వు ఎస్ నేను చేశానండి, నేను చేరుకున్నా, నేను IAS అవ్వాలనుకున్నా అయిపోయా, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా అయిపోయా, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా అయ్యాను. అయినప్పుడు ఒక ఆనందం ఒకటి వస్తుంది చూడండి, ఒక సమాధి. ఎస్ నేను చేశా, ఇంత కష్టపడి మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, నేను సాధించా నా జర్నీలో నేను చూసుకుంటే నేను అంతా న్యాయంగానే వచ్చా, నేను ఎవరిని పిచ్చి పనులు చేసి నేను రాలేదు. ఆ తృప్తి ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో.